నా ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ వీడియోలో పీసీఓడీఆర్ ఎల్ గెస్టేషన్ అని తెలిసాక ఫైనల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక 5th మంత్ ఎండింగ్ నుంచి అయితే మేడం వర్కౌట్స్ ఏమన్నారు. ఇక నాకు కొంచెం భయం వేసింది అన్నట్టు. వర్కౌట్స్ చేస్తే సర్వీక్స్ తొందరగా ఓపెన్ అయ్యి ప్రీమెచ్యూర్ డెలివరీకి ఇట్లా అవుతుందా అని భయపడి నేనైతే చేయలేదు. ఇక ఎందుకంటే నాకు సర్వీక్స్ లెంత్ 2.6 ఉండే. ఇక స్టిచ్చెస్ పడితే అట్లా ఇట్లా అని నాతో ఎవరు అన్నారు. ఇక ఎవరు కాదు, నేను అసలు యూట్యూబ్లోనే చూసిన అన్నట్టు. ఇక ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో యూట్యూబ్ అయితే మస్తు చూసేదాన్ని, చిన్నదానికి పెద్దదానికి ఏమైనా సెర్చ్ చేసేదాన్ని. ఇక వాళ్ళు చెప్పే మ్యాటర్కి అయితే భయపడేదాన్ని. ఒక్కడు గుర్తుంచుకోండి, ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్న వాళ్ళైతే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి యూట్యూబ్లో సెర్చ్ చేయడు బంద్ చేయర్రి. అది బంద్ చేస్తేనే మన జర్నీ అనేది హ్యాపీగా సాగుతుంది. నిజం చెప్తాను. హెల్తీగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్లలో ఒక్కటి టచ్ అయినా కూడా ఇక మనకు అది ఇట్లయితుందా అట్లయితుందా అని భయం ఎక్కువగా ఉంటుంది. ఇక నాకైతే సర్వీక్స్ దగ్గర కొంచెం పెయిన్ వచ్చినా కూడా అమ్మో మిస్క్యారేజ్ అవుతుందా, లేకపోతే కొన్ని మంత్స్కి ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుందా, అట్లా ఇట్లా ఊహించుకునేదాన్ని. ఈ ఫోబియా నాకు ఒక్కదానికి కాదు, ప్రెగ్నెన్సీతో ఉన్న చాలా మందికి ఉంటుంది. అందుకే ప్రతిదీ యూట్యూబ్లో సెర్చ్ చేయడం బంద్ చేయుర్రి. ఇక నేనైతే ఫుడ్ ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి.